తర్వాత ఈ పోటీలు అయిపోయిన తర్వాత భజన పోటీలు కనుమరుగైపోతున్నాయి. ఈ భజనాన్ని ఇప్పుడు కంప్యూటర్ జనరేషన్ పిల్లలు భజన మీద ఆసక్తి పోయింది, భక్తి మీద ఆసక్తి పోయింది. ఇది ఇన్స్పైర్ తీసుకొని ప్రతి ఒక్కరు ఇలాంటి స్టేజ్ల పైన ఇట్లా హంగామా చేస్తే ఇది పిల్లల మనసులలో పోయి మనం కూడా ఇలా చేయాలని రావాలనే ఉద్దేశంతో ఈ యొక్క భజనని భక్తించాలనే ఉద్దేశంతో ఈ యొక్క భక్తిని భక్తించాలనే ఉద్దేశంతో మా యొక్క జయాపేట శ్రీరామనగర్ కాలనీలో గత 2 సంవత్సరాలు కంకర కట్టుకొని ఈ భజన పోటీలు మా పెద్దల సహకారంతో మా యాత్రికుడికి మన కాలనీ పెద్దలందరి సహకారంతో ఈ భజన పోటీలు గత 10 రోజుల నుంచి అంగవైభవంగా నిర్వహించాము. దాదాపు 21 నుండి 23 టీంలు వచ్చినాయి. అందులో బెస్ట్ 4 గా ఫైనల్ సెలెక్ట్ అయినటువంటి ఆదిపట్ల, గూడూరు మరియు మల్కీస్ కూడా కవాడిపల్లి వారికి ధన్యవాదాలు. ఆ గణనాథులు మీరు ఆల్రెడీ విజేతలే, మీరు నలుగురు ఆల్రెడీ గెలిచినారు. ఇది ఒక పోటీతత్వం. ఎందుకంటే ఈ భజన మీద ఇంట్రెస్ట్ రావాలి అంటే పోటీతత్వం ఉంటేనే ఈ మధ్య ఏవైనా ఈ కంప్యూటర్ జనరేషన్ లో పోటీతత్వం ఉంటేనే దాన్ని హంగామా చేయొచ్చు, హైట్ చేయొచ్చు, పిల్లల మనసులో నచ్చుకుంటుంది అనే ఉద్దేశంతో ఈ భజన అసలు భజనకు పోటీ ఉండదు, భజననే. కానీ ఇలా పెడితే దీనికి ఒక హైప్ అవుతుంది, పిల్లల మనసులో నచ్చుకుంటుంది అనే ఉద్దేశంతో మేము ఈ పోటీలు పెట్టాల్సి వచ్చిందని, అంతే తప్ప ఇంకో ఉద్దేశం కాదు. దేవుడి దగ్గర మీ అన్ని ఊళ్ళు వచ్చి 21 టీంలు 23 టీంలు అందరికీ కూడా వాళ్ళు గణనాథం దగ్గర ఇక్కడ వచ్చినారు. వాళ్ళందరికీ మంచి జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మీకు కూడా బెస్ట్ 4 మీరు వచ్చినందుకు మీ అందరూ కూడా విన్నరే. కాకపోతే పోటీతత్వం ఉండాలి కాబట్టి ఆ స్పిరిట్ పోటీ ఉంటేనే మీరు వస్తారు, లేకపోతే అందరికి బహుమతులు అంటే ఎవరు రారు. కాబట్టి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అని పెట్టడం జరిగింది. కావున ఇది ఉండాలనే ఉద్దేశంతో బెస్ట్ 2ని సెలెక్ట్ చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఫైనల్ గా మల్లెడి రంగారెడ్డి గారితో పాటు టీచర్ వారు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దుబాయ్ నుంచి మధ్యాహ్నమే వచ్చిరట, వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ చేతుల మీదుగా మెమంటోలు, ప్రైజ్ మనీ ఈ యొక్క భజనాన్ని మాకు పెట్టడానికి కారణం కూడా మా యొక్క కాలనీ వాసులైనటువంటి జైన్ నరసింహారెడ్డి, జైన్ పట్వారి రామరెడ్డి పట్వారి గారి కుమారుడు, వారి తల్లి మా సభ్యుడు జైన్ నరసింహారెడ్డి, వారి తల్లిని స్మరిస్తూ ఈ యొక్క భజనానికి మొత్తం స్పాన్సర్స్ డబ్బు కానీ ఆ సైకిల్ రామాయణ భగవద్గీత సైకిల్ కానీ ముగ్గుల పొడి చీర కానీ దాదాపు 2,50,000 బహుమతులు సమకూర్చినందుకు ఆ కుటుంబానికి ఆ గణనాథుల ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము. మాకు ఈ సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం అతనే జైన్ నరసింహారెడ్డి వాళ్ళ తల్లిని స్మరిస్తూ ప్రతి సంవత్సరం ఈ భజన పోటీలు పెట్టాలని కోరినందుకు వారు వచ్చి ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి భజనలకు స్పాన్సర్స్ ఉండాలి, ప్రోత్సహించాలి. ఇలా జరుగుతూనే 100 మందిలో ఒక 5%